గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామ శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే అపోస్తలుడైన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూసుకోండి. ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడునై ఆయన పునరుద్ధరణ బలం ఎరువు నిమిత్తము ఆయన శ్రమలో పలివాడవుడ ఎట్టిదో ఎరువు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాము. పెంటతో ఎందుకంటే క్రీస్తు ఈ భూలోకంకి ఎలా వచ్చిండు? గొర్రెపిల్ల స్వభావంతో వచ్చిండు. మరి దేవుని స్వార్థ చేసిండు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను వేధిస్తూ ఇట్లా ఉన్నప్పుడు క్రీస్తు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అపోస్తలుడైన పౌలు ఎలాంటి ధనవంతుడు అంటే రోమ దేశంలో ఉన్న తార్సు అనే ఓడరేవులలో వాళ్ళకు కోట్ల ఆస్తిపరుడు. అతడు చాలా జ్ఞానవంతుడు. అతని జ్ఞానాన్ని, అతనికి ఉన్న ఆస్తులను క్రీస్తు ముందట పెంటకుప్పతో ఎంచుకున్నాడు. చూసిరా, ఆయన శ్రమలు పాలివాడవునట్లు. ఇక్కడ చూసిరా, క్రీస్తు ఎందు నిమిత్తం వచ్చిండు? నశించిపోతున్న ఇశ్రాయేల్ జనాంగాన్ని, యూదులను రక్షించడానికి వచ్చింది. లూకా సువార్త 19:10 చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన శ్రమలో పాలివాడవునట్టు ఎటుదో ఎరుగు నిమిత్తం. మరి క్రీస్తు శ్రమలో మనము పాలివారం కావాలి. ఎందుకు? యేసయ్య దేవుని రాజ్యం ఏదైనా తోటను స్థాపించిండు. ఏదైనా తోటలో అయితే ఆదాము హవ్వలు ఏవైతే కోల్పోయారో ఆ సహవాసం దేవునితోటి, ఆ సహవాసాన్ని అంటుకట్టడానికే క్రీస్తు లోకంకి వచ్చిండు. వచ్చి దేవుని రాజ్య సువార్తని చెప్పాడు. మరి అపోస్తలుడైన పౌలు కూడా క్రీస్తు రాజ్య సువార్త నిమిత్తము పెండకుప్పతో ఎంచుకొని 12 మంది శిష్యులను ఏర్పరచుకొని దేవుని రాజ్య సువార్త చేస్తున్నాడు. అపోస్తల కార్యం 19వ అధ్యాయం చూసుకున్నట్లయితే అక్కడ క్రీస్తు యేసుడు 12 మంది శిష్యులను ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకొని అక్కడ దేవుని రాజ్య సువార్త చెప్తాడు. అపోస్తల కార్యము 19వ అధ్యాయము చూడండి. ఇక్కడ చూడండి 6వ వచనం. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీకు వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుకు ప్రాచుర్యటకు మొదలుపెట్టింది. వారందరూ ఇంచుమించు 12 పురుషులు.